హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ వీడియోలో హైదరాబాద్ టు శ్రీశైలం జర్నీ వ్లాగ్ అయితే చూపించబోతున్నాను. మేమైతే ఫస్ట్ టైం అనమాట హైదరాబాద్ నుంచి. అండ్ నాలాగా ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటా. అండ్ మేమైతే స్టార్ట్ అయిన తర్వాత ఓఆర్ఆర్ తీసుకున్నాము. ఓఆర్ఆర్లో నుంచి శ్రీశైలం రోడ్ వచ్చేసరికి ఎగ్జిట్ నెంబర్ 14. అక్కడి నుంచి ఎగ్జిట్ ఓఆర్ఆర్ దిగిన తర్వాత మనకి తుక్కగూడ వస్తుంది. తుక్కగూడ సర్కిల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి శ్రీశైలం అనమాట. తుక్కగూడ నుంచి ఎగ్జాక్ట్లీ 190 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపు ఒక 50 to 60 ఫారెస్టే ఉంటుందన్నమాట. నాకు ఎందుకన్నా ఒంగోలు నుంచి వెళ్ళే వాళ్ళం ఎప్పుడు, కాకపోతే అక్కడికన్నా ఇటు నుంచి జర్నీ బాగుంది. అండ్ అలాగే కొన్ని బ్యూటిఫుల్ సీనరీస్ కూడా మనకు కనిపిస్తాయి. అండ్ దారిలో అయితే దిండి రిజర్వాయర్ వస్తుంది. దిండి రిజర్వాయర్ చాలామంది ఆ రోజు ఫొటోస్ కోసం ఆగున్నారు. బట్ మేమైతే అట్లానే కంటిన్యూ చేసేసాము. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి 9కి అట్లా బయలుదేరాము. అండ్ మేము శ్రీశైలం రీచ్ అయ్యేసరికి అరౌండ్ 2:40 ఆఫ్టర్నూన్ 2:40 అయింది. బట్ కొంచెం రోడ్ అంతా ట్రిక్కీగా ఉన్నా, అంటే ఘాట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ హెయిర్ పిన్ కట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ సింగిల్ రోడ్డు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎక్కువ ఫాస్ట్గా కూడా పనికిరాదనమాట. కొంచెం నాకు ఫస్ట్ మెయిన్లీ ఏమనిపించిందంటే, ఈ రోడ్లో ట్రావెల్ చేసిన తర్వాత దీనికన్నా తిరుపతి కొండలు ఈజీ. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ డ్రైవింగ్ చేసిన తర్వాత ఇంకెక్కడైనా కూడా డ్రైవింగ్ చేయొచ్చు అనిపించింది అనమాట. కొన్ని మలుపులు అయితే అంత కొంచెం డేంజరస్ కర్వ్స్గా కూడా ఉన్నాయి. అండ్ ఫారెస్ట్లో వెళ్ళేటప్పుడు నాకు ఇదివరకు చాలామంది చెప్పేవాళ్ళు అనమాట, మాకు నెమళ్ళు కనిపించాయి, అడవి పందులు కనిపించేలా. మాకైతే ఏం కనిపించలేదు. పులులు మాత్రం మార్నింగ్ 6 నుంచి 9 లోపల వాటర్ కోసం రోడ్ క్రాస్ చేస్తాయి. అండ్ అలాగే నైట్ టైం కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే, పెట్రోలింగ్ వెహికల్స్ ఫారెస్ట్లో తిరుగుతూనే ఉంటాయి. మన కార్ ఏదైనా పంచర్ అయినా, మనం బై మిస్టేక్ ఎక్కడైనా ఆగిపోయినా కూడా పెట్రోలింగ్ వెహికల్స్ కూడా ఎక్కువ తిరుగుతూనే ఉంటాయి. అండ్ అలాగే ఇక ఫారెస్ట్ దాటిన తర్వాత మనకి శ్రీశైలం డ్యామ్ అయితే వస్తుంది. అండ్ ఈ కృష్ణా రివర్ బ్రిడ్జ్ ఏమో మనకి ఆంధ్రాకి తెలంగాణకి బార్డర్ అనమాట. బ్రిడ్జికి ఇటువైపు ఏమో తెలంగాణ వైపు మనకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అండ్ అలాగే అటువైపు ఆంధ్రాకి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా కొన్ని డీప్ కర్వ్స్ అయితే ఉన్నాయి. అంటే డ్యామ్ దాటిన తర్వాత ఇంకా ఎక్కువ ఉండదు, డ్యామ్ దగ్గరే ఎక్కువ డీప్ కర్వ్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి శ్రీశైలం వచ్చే ముందు మనకి సాక్షి గణపతి టెంపుల్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, డ్యామ్ దగ్గర రోడ్డు కూడా చాలా నేరోగా ఉంటుంది. అండ్ మనకి శ్రీశైలం వచ్చే ముందు మనకి సాక్షి గణపతి టెంపుల్ వస్తుంది. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని లేటర్ మనం శ్రీశైలం వెళ్తామన్నమాట. కాకపోతే మేమైతే ఆగలేదు, తొందరగా శ్రీశైలం రీచ్ అయిపోతే మంచిదని చెప్పేసి. అండ్ ఘాట్ రోడ్ కూడా ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుందంటే, కార్తీక మాసాల్లో శివరాత్రి అప్పుడు, లేకపోతే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఘాట్ సెక్షన్లో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అన్లెస్ సన్ సీజన్స్లో అయితే అంత ట్రాఫిక్ ఏమి ఉండదు, మనకి ఫ్రీగా వెళ్ళొచ్చు. అండ్ మాకు నంది సర్కిల్ దగ్గరికి వచ్చేసాము. అండ్ నంది సర్కిల్ బ్యాక్ సైడే కర్వెన్వార్ సత్రము. మేమైతే అక్కడ స్టే చేసాం 2 days. మేము తీసుకున్న సూట్ రూమ్ అనమాట, 2000 రూపీస్ పర్ డే. అండ్ అక్కడ భోజనం కూడా చాలా హైజీనిక్గా ఉంటుంది. అందరికీ భోజనం వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఆఫర్ చేస్తారు. మనం ఎంతకాలన్నా డొనేట్ చేయొచ్చు అనమాట. రూమ్ అయితే చాలా బాగుంది. ఇది మా లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.